గమనించండి, మన మధ్యలో తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. తన పేరు జ్యోతి గారు. వారిది మహబూబ్ నగర్, తెలంగాణ. తనకి అనారోగ్య సమస్య అయితే హాస్పిటల్కి వెళ్ళారంట. హాస్పిటల్కి వెళితే డాక్టర్లు వైద్యం చేసి తనకి క్యాన్సర్ ఉందని డాక్టర్లు చెప్పారంట. దాదాపు 31 సార్లు కరెంటు పెట్టారు. చివరికి డాక్టర్లు కూడా వారి ప్రయత్నాలు విఫలమైపోయి చనిపోయిద్దని డాక్టర్లు కూడా చెప్పేశారు. ఏమి బ్రతకటం కష్టం, ఏమైనా ఇంటికి తీసుకొని వెళ్ళండి, మా వల్ల కూడా కాదు, చివరి కండిషన్లో ఉంది అని డాక్టర్లు చెబితే వీరందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారంట. వారు కూడా అనుకున్నారంట ఏమో పరిస్థితి అయిపోయింది, ఇంకో చచ్చిపోయిద్దని అనుకొని కుటుంబ సభ్యులందరూ తీసుకొని ఇంటికి వచ్చారంట. ఒకరోజు దైవజనులు వాక్యాన్ని ఈమె లైవ్లో వీక్షిస్తుంటారు. లైవ్లో వీక్షిస్తూ ఆమె ఒకరోజు సెల్ ఫోన్లో వీడియో పెట్టుకొని వింటున్నారు. ఆ పరిస్థితుల్లో కూడా ఇంకా చావు అంచుల్లో నేను చచ్చిపోతా, వాళ్ళు అనుకుంటున్నారు కుటుంబ సభ్యులందరూ చచ్చిపోతారని, కానీ ఈమె వాక్యం పెట్టుకొని వింటుంది. ఆ వాక్యములో దైవజనుని నోట 3 జీవితాలను కూడా చిగురింప చేయగలిగిన వాడు సర్వశక్తిమంతుడు దేవుడని ఆ మాట ఎప్పుడైతే సహోదరి విన్నదో, నా జీవితాన్ని కూడా బాగుపరుస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, ఈ పరిస్థితిలో నుంచి నన్ను దేవుడు లేవనెత్తుతాడన్న విశ్వాసంతో ప్రార్థన చేసుకుంది. దేవుని మహాకృప ఏంటంటే చావు అంచుల్లో ఉన్న తన పరిస్థితిని ఈరోజు సజీవులుగా ఉంచి ఈరోజు దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడేటట్టు దేవుడు చేశాడు. అంతేకాదు, మరొక మారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకుంటే క్యాన్సర్ లేదని రిపోర్ట్ వచ్చిందన్న. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు అనే తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. తన పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా.